హాయ్ మామ. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో రిషబ్ పంత్కి భారీ ప్రైజ్ వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్న మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప ఈ వికెట్ కీపర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉందని అన్నాడు. ఈసారి ఐపీఎల్ మెగా ఆక్షన్లో హైయెస్ట్ ప్రైజ్ వెళ్లే ఛాన్స్ ఉందని అన్నాడు. పంజాబ్ కింగ్స్ పంత్ని ఎలాగైనా వాళ్ళ టీంలోకి తీసుకోవాలని ఆసక్తి చూపించవచ్చని అన్నాడు. ఆర్సీబీ కూడా పంత్ కోసం పోటీ పడే అవకాశం ఉందని అన్నాడు. లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ని ఎలాగైనా తీసుకోవాలని చూస్తున్నాయని అన్నాడు. ఏదేమైనా ఈసారి పంత్ మెగా ఆక్షన్లో 25 crores నుంచి 28 crores వరకు వెళ్లే ఛాన్స్ ఉందని అన్నాడు. కాగా ఘోర్ రోడ్డు ప్రమాదం యాక్సిడెంట్లో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కు దూరమైన పంత్ రికవర్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో 446 రన్ చేసిన ఈ వికెట్ కీపర్ తను ఆశించిన స్థాయి రాణించలేకపోవడంతో పంత్ కెప్టెన్సీలో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్ల్లో కేవలం 7 మ్యాచ్లే విన్ అయింది. అలాగే 14 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్ లో నిలిచింది. ఈ నేపథ్యంలో మెగా ఆక్షన్ కి ముందు ఢిల్లీ ఫ్రాంచైజ్ రిషబ్ పంత్ ను రిలీజ్ చేసింది. కాగా ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ ట్రైనర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి మళ్లీ బై చేసే అవకాశం ఉందని అన్నాడు. కానీ నా అంచనా ప్రకారం పంత్ ని ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ తనను టీంలోకి తీసుకోకపోవచ్చు. ప్లేయర్స్ రిటెన్షన్ అనేది రైట్ ప్లేయర్స్ కు, ఫ్రాంచైజ్ కి, ఓనర్స్ కి సంబంధించిన ఒక ఎఫైర్ లాంటిది. తనను ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ రాకపోతే ఆ ప్లేయర్ యాక్షన్ లోకి వెళ్తాడు. కాగా పంత్ విషయంలో కూడా ఇలాగే జరిగి ఉంటుంది. రిటెన్షన్ కుదరకపోతే పంత్ లాంటి కెప్టెన్ అవసరం ఉంది ఢిల్లీకి. పంత్ లేకపోతే ఫ్రాంచైజ్ కి న్యూ కెప్టెన్ కోసం మెగా ఆక్షన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే పంత్ మాత్రం గవాస్కర్ వ్యాఖ్యలను కొట్టిపాడేశాడు. ఢిల్లీ ఫ్రాంచైజ్ డబ్బు కోసం మాత్రం కారణం కానే కాదని పంత్ ట్వీట్ చేశాడు. పంత్ మెగా ఆక్షన్ లో వెళ్లినందుకు ఆల్ ఫ్రాంచైజ్ తనపై కన్ను వేశాయి. ఐపీఎల్ 2024 సీజన్ లో హైయెస్ట్ ప్రైజ్ వెళ్లిన మిచెల్ స్టార్క్ 24.75 crores తో ఉన్నాడు. మెగా ఆక్షన్ లో రిషబ్ పంత్ ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ని ఏ టీం తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి మామ.